యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొలుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మాది గుంటూరు జిల్లా పక్కన పొత్తూరు అనే ఒక పల్లెటూరు గ్రామంలో నేను పుట్టాను. నా తల్లిదండ్రులకు నేను మొదటి సంతానము. అయితే దేవుని ఎరగని కుటుంబంలో నేను పుట్టాను. అయితే యేసు ప్రభు గురించి తెలియదు. అయితే నేను పనుల నిమిత్తమై ఇంగిలిపాక అనే గ్రామానికి వెళ్ళేవాడిని. అక్కడ మా మేనమామ గారు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ప్రార్థనకు తీసుకెళ్ళేవారు. వాళ్ళు చెప్పేవారు మాకు, నా తల్లిదండ్రులకి మాకు చెప్పేవారు, దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రార్థనకి వెళ్తే కుటుంబంలో ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది అని చెప్పేవారు. అయితే నా తల్లిదండ్రులు వెళ్ళేవారు కాదు, మమ్మల్ని తీసుకెళ్ళేవారు కాదు. అయితే ప్రేమ అనేది నేను వారి కుటుంబంలో చూశాను. వారు సమాధానం కలిగి ఉండటం, అందరూ కలిసి భోజనం చేయటం, కలిసి ప్రార్థన చేయటం. మా మామయ్య గారు కానీ మా అత్తగారు కానీ ఎప్పుడు పోట్లాడుకోవటం కానీ నేను చూడలేదు. మా ఇంట్లో ఎప్పుడు గొడవలే. నా తల్లిదండ్రులు పోట్లాడుకునే వాళ్ళు. మా నాన్నగారు మా అమ్మను కొడుతుంటే పక్కింట్లోకి వెళ్ళి దాక్కుంటూ ఉండేది. మా ఇంట్లో ఎప్పుడు సమాధానం ఉండేది కాదు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళమని చెప్పేవారు కానీ వెళ్ళేవారు కాదు పిల్లరా. అలా మా జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. నేను పనుల నిమిత్తమై నేను మా మేనమామ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ చెరువు దగ్గర గడ్డికి వస్తున్నాను. దైవజనులైన అబ్రహాయి గారు నాతో అక్కడ మాట్లాడారు. అక్కడ కొంచెం జమ్ము ఉంటే కొయ్యటానికి నన్ను పిలిచారు. సరే వెళ్ళి ఆ జమ్ము కోసాను. దైవజనులు అంటున్నారు, నువ్వు పని బాగా స్పీడ్గా చేస్తున్నావు, నువ్వు చేయవలసిన పని ఇది కాదు, దేవుని పని చేయాలి, వస్తావా అని అడిగారు. దేవుని పని అంటే ఏంటో నాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదు. కానీ అప్పుడు అయ్యగారితో మాట్లాడిన మాటను బట్టి వస్తానయ్యా అని చెప్పాను. ఆ రోజే నన్ను మండవెల్లి తీసుకెళ్లారు. నా తల్లిదండ్రులను పిలిపించి నేను అయ్యగారు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ గుంటూరు మా ఊరు వెళ్ళి దైవజనులు చెప్పారు, ఇతను నేను నా దగ్గర పెట్టుకొని మంచి సేవకుడిగా సిద్ధపరుస్తాను, నా దగ్గర ఉంచుతానని అడిగితే నా తల్లిదండ్రులు ఇష్టపడి నన్ను పంపించడం జరిగింది. అయితే మండవెల్లిలో అలా సేవ పరిచర్యలో కొనసాగుతున్నాను. చిన్న వయసు నాది, 15-16 సంవత్సరాల వయసు అప్పుడు. అయితే ఒక నెల తర్వాత నా తల్లి వచ్చింది. అయ్యగారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ అంటుంది, అయ్యా నా కుమారుడు నా దగ్గర ఉంటమే మంచిదయ్యా, ఎందుకంటే మా నాన్నగారు తాగి మమ్మల్ని కొడుతూ ఉండేవాడు, ఇంట్లో అయ్యి ఉంటే అమ్ముకుంటూ తాగటం ఇలా చేస్తూ ఉండేవాడు. నేనుంటే కొంచెం భయపడేవాడు, కొట్టేవాడు కాదు. నేను ఏంటి ఇలా తాగుతున్నావు, ఏంటి కొడుతున్నావు అంటే కొంచెం ఆగేవాడు. నా తల్లి అయ్యగారి దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, అయ్యా నా కుమారుడు నేను తీసుకెళ్ళిపోతాను, నా దగ్గర ఉంటే నాకు కొంచెం అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా భర్త ఇలా చేస్తున్నాడనే దైవజనుల దగ్గర నా తల్లి చెప్పి ఏడ్చింది. అయితే నన్ను మా గ్రామం పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళాను. ఇంకా నేను చదువుకోలేదు, మాకు పల్లెటూరు కాబట్టి పొలం పనులు, వ్యవసాయం పనులు ఉంటూ ఉండేవి. అయితే పొలం పనులకు వెళ్తూ ఉండేవాడిని. మాకు ఎప్పుడు నైటు తెల్లవారుజామున 12 గంటలకి, 1 గంటకి, 2ంటికి ఎక్కువగా నైట్ పనులు ఉంటూ ఉంటాయి. ఆ నైట్ వెళ్తూ ఉండేవాడిని. ఏంటంటే మా ఊళ్ళో కొంచెం ఎక్కువగా తాడి చెట్లు అంటే కళ్ళు ఎక్కువగా దొరికింది. మంచినీళ్ళు తాగినట్లుగా కళ్ళు తాగుతారు. ముందు కళ్ళు తాగే పని ప్రారంభించేవారు. అలా తాగుతూ ఉండేవారు. ఆ డబ్బులన్నీ మళ్ళీ అందరి మీద కటింగ్ అంటే నా మీద కూడా కట్ చేస్తూ ఉండేవారు. ఇలా నేను డబ్బులు నా మీద కూడా కట్ అయిపోతున్నాయని నేను కూడా ఆ తాగటం, నేను కూడా వారితో పాటు వారికంటే ఎక్కువ నేను తాగేవాడిని. ఇలా కళ్ళు తాగటం, మందు తాగటం అలవాటు అయిపోయింది. నన్ను ఎవరు ప్రార్థనకి రమ్మని అనేవారు లేరు, నా తల్లిదండ్రులు కూడా వెళ్ళేవారు కాదు. ఇలా నా జీవితం జరుగుతూ ఉండేది. పిల్లరా యవన దశలోకి వచ్చాను. 18-19 సంవత్సరాల వయసులో నేను ఏరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని మా ఇంటి పక్కనే ఒక ఇల్లు తీసుకొని అక్కడే ఉంటూ ఉండేవాడిని, ఇంటికి వచ్చేవాడిని కాదు. నా తల్లి ఏడుస్తూ ఉండేది. ఏదో